మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను మా తోటికోళ్ళు మా ఆడపడుచు మా ఇద్దరు మేనల్లుళ్ళు కలిసి మేము ఏలూరు అయితే వెళ్తున్నాము. ఏలూరు ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ మా మరిది గారు అయితే కొత్తగా ఇల్లు అయితే తీసుకున్నారు. మా మరిది గారికి కొత్తగా పెళ్ళి అయింది కదా, అక్కడే ఇల్లు తీసుకున్నారు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడే జాబ్ చేస్తారు. వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. ఈరోజు పాలు అయితే పొంగిస్తున్నారు. ఇంకా మా ఆడపడుచుని తీసుకుని మేమైతే మా తోటికోళ్ళు నేను వెళ్తున్నాము. ఆడపడుచుతో మనం పాలు పొంగించుకోవాలండి. ఫస్ట్ మనం ఇల్లు కట్టుకున్నా ఏదైనా చేసుకున్నా ఫస్ట్ ఆడపడుచుతో పాలు పొంగించుకుంటే మనకు మంచిది. అందుకని మా ఆడపడుచుతో పాటు మేము కూడా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి ఇల్లు తీసుకున్నారు ఏంటనేది మనం చూద్దాం. ఆయన గారికి అయితే 3 చెల్లుళ్ళు 2 తమ్ముళ్ళు అండి. పెద్ద తమ్ముడు మా ఆయన గారు అయితే ఇక్కడే టాపీ పని అయితే చేస్తారు. టాపీ మేస్త్రులు అండి, ఉన్న ఊర్లోనే చేసుకుంటారు. ఇంకా చిన్న ఆయన అంటారా ఏలూరులోనైతే జాబ్ చేస్తారు. కొత్తగా పెళ్ళి అయింది కదండి, అమ్మాయి కూడా ఏలూరులోనే జాబ్ చేద్ది. ఇంకా అక్కడైతే వాళ్ళు ఇల్లు అయితే తీసుకున్నారు. మనం ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది చూద్దామండి. ఇదిగోండి మా ఆడపడుచు పాలు పొంగిత్తాకైతే వచ్చిందండి. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాం ఒకసారి. అది ఇల్లు వేరే మధ్యలో అది ఏడుగా ఉంటాయి. ఇక్కడ కొత్త గ్యాస్ పొయ్యి అయితే బిగెత్తుందండి మా తోటికోళ్ళు. ఇంకా పాలు, సేమియాలు, సగ్గుబియ్యం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా పాలు పొంగిచ్చేసుకుని మనం పాయసం చేసుకుని అందరం అయితే నోరైతే తీపి చేసుకోవాలి. ఇటు ఉండాలిగా, ఇక్కడ ఇటు తిన్నాగా అందదా. ఏది ఇల్లు ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టుకోవచ్చు, సరిపోద్ది. పొడుగ్గానే ఉంటుంది చూపు. అదే ఈరుగోండి మా తోటికోడళ్ళు ఇద్దరునండి. ఏమైతే గ్రీన్ కలర్ చీర అయితే నా తర్వాత అండి. ఇంక ఈ అమ్మాయి అయితే లాస్ట్ అమ్మాయి అండి. కొత్తగా మొన్నే పెళ్ళి అయిందండి. ఇంకో 4 రోజులు అయితే అవుతుంది. ఇంకా అవన్నీ పంచదార అన్నీ తెచ్చేసుకున్నారండి. మనకి కావాల్సినవన్నీ తెలుసుకున్నారు, అన్నీ చదువుకుంటున్నారు. ఇంటికాడ మరి ఐరన్ చేస్తారు. అక్కడ గుండె ఏంటంటే
అవునా బాయ్ అండి మా మరిది గారిని అయితే మీకు పెళ్లి వీడియోలోనైతే చూపించాను కదా. ఆయనకైతే ఇక చిన్నోడండి ఆయన అందరిలోకి. ఇంకా ఆయన తర్వాత ఒక చెల్లి అయితే ఉంది. ఆయనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అన్న చాలా ఇష్టమండి. ఇంకా మా పిల్లలు కూడా అసలు పిల్లలంటే ఇంకా ఇష్టమండి. అసలు పిల్లలు ఏది అడిగినా కాదనకుండా ఇస్తారండి ఆయన. ఆయనకి అక్క వాళ్ళ పిల్లలన్నా అన్నయ్య వాళ్ళ పిల్లలన్నా చాలా ఇష్టమండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళన్నా చాలా ఇష్టం. ఇద్దరు అక్కలు ఒక చెల్లి అండి. ఇంకా ఆడ కూడా చాలా ఇష్టమండి ఆయనకి. చాలా ప్రేమగా అయితే చూసుకుంటారు. ఇంకా ఫస్ట్ అందరం అయితే స్వీట్ అయితే తినేసి ఇక భోజనాలు అయితే తెప్పించుకున్నామండి. ఇంక ఈరోజు వంట చేసుకుంటాం అయితే కుదరలేదు. ఇంకా రేపటి నుంచి ఇంకా అలా అయితే చేసుకుంటారు వంట. ఇంక ఈరోజు మేము ఫస్ట్ స్వీట్ తినేసి భోజనాలు అయితే చేసి ఇంకా మా ఊరికైతే బయలుదేరిపోతామండి. మా కుటుంబం అంతా అయితే మేమందరం పిల్లలతో పాటు అందరం అయితే చాలా సంతోషంగా ఉంటామండి. అలా సంతోషంగా ఉంటామంటే మా చిన్న మరిది గారికి చాలా ఇష్టమండి. ఇంకేదన్నా చిన్నగా చేసుకున్నా కానీ మేమందరం ఉండాలని అనుకుంటాడండి మా మరిది గారు. అంత ఇష్టమండి.